నా పేరు నజీమ్ అన్న. లోకలే. ఏం చేస్తున్నారు? ఫుట్వేర్ షాప్స్. చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే 2 సంవత్సరాలు అలా అవబోతుంది దగ్గర దగ్గర ఎట్లా అనిపిస్తుంది? బెటర్. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే బెటరా లేకపోతే నార్మల్ ఇంకా అనుకున్నంత చేస్తలేదా ఈ పని? చేస్తే టైం ఇవ్వాలి వస్తుంది. టైం ఇవ్వాలి. టైం ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడే కానీ అంటే ఎట్లా అవుతుంది? టైం ఇవ్వాల్సి వస్తుంది. దీనికి టైం ఇస్తాం, చూద్దాం. అదే ఏం చేస్తలేరు అసలు, ఏం లేదు అది ఇది అన్నట్టు TRS. అట్లా కాదన్న, ఏదైనా ముందు టైం ఇవ్వాల్సి వస్తుంది. మనకి ఇప్పుడు పుట్టంగానే ఉరుకుదామంటే ఎట్లయితే అన్న టైం పడుతుంది. ఇక నడవాలి, చేయాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది బి అంతే అనుకొని చూడాలి. ఇంకా 3 years ఉంది కదా, చూడాలి. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం అని చెప్తున్నాం. బీఆర్ఎస్ ఇవ్వలేదు, కానీ బీఆర్ఎస్ లో మేము కూడా ఇచ్చినామని వాళ్ళు అంటారు. ఇస్తారు అవుతున్నాయి. ప్రాసెస్ అయితే అవుతుంది ఇస్తారు, అందరికి ఇస్తారు. అంటే మంచిది. అంటే ఇప్పటివరకు చూస్తుంటే బీఆర్ఎస్ లో ఫ్రీ బస్ పెట్టి అసలు వేసి మహిళలంతా కొట్లాడుతారు, అసలు ఎందుకు పెట్టారు అని. ఈ ఫ్రీ బస్ ఒకటి ప్రాబ్లం. ఎందుకండి వాళ్ళు ఏం ఆలోచించుకోరంటే ఫ్రీ బస్ ఇస్తే కొంచెం బాగుంటుందని అలా ఆలోచించుకున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కోఆపరేట్ చేయట్లేదు. పబ్లిక్ కోఆపరేట్ చేయాలి. పబ్లిక్ కోఆపరేట్ చేయాలి. ఈ బస్ కాకపోతే ఇంకో బస్ అయితే ఫ్రీ కదా, అదే ఒకటే బస్ దొరికినా మళ్ళీ కోఆపరేట్ చేయాలి. గవర్నమెంట్ ఏం తప్పులేదు. ఇంకా గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తుంది, కానీ మనోళ్ళు కోఆపరేట్ చేయాలి. రేవంత్ రెడ్డి అసలు అయితే లేదు, ఆయనతో అసలు పరిపాలన చేతన అయితే ఆయనకి వస్తలేదు అని చెప్పి, అంటే అడ్మినిస్ట్రేషన్ చేయనికి వస్తలేదు అని అంటున్నారు. ఏ పొలిటికల్ లీడర్ అయినా అదే అనాల్సి వస్తుంది అన్న. ఏ పొలిటికల్ లీడర్ అయినా అదే అనాల్సి వస్తుంది. లేదు నాతోటి అవుతుంది అని కాదు. ఎవరైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది అనాల్సి వస్తుంది. అట్లా మన పబ్లిక్ ఎట్లా దగ్గరికి ఎట్లా తీసుకుంటారన్న పబ్లిక్ నాతో కొంతటి అవుతుంది అంటే కాదు కదా. వాళ్ళకి చూడాలి, మనకి చూడాలి. కానీ డబ్బులు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అవి ఇవి అన్ని చేద్దాం అనుకుంటా, కానీ పైసలు లేవు అని అంటున్నారు. అయితే కొత్తగా కూర్చుంది కదా, అది సీట్ మీద కూర్చుంది. అయిపోతుంది వస్తుంది 100%. ఇప్పుడైతే మంచిగా అంటే పబ్లిక్ హ్యాపీగా ఉంది అనుకుంటారు కాంగ్రెస్. ఇప్పుడు హ్యాపీ ఉందని నేను చెప్పాను. అవుతుంది. ఒక 3 years వెయిట్ చేయాలి. అందరికీ ఛాన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలన్న. మళ్ళీ వీళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, దిగు అంటే అరే అది అంటారన్న. అది అంత కామన్. ఎట్లా అవుతుంది అన్న అట్లా దించుడు. నార్మల్ కుర్చీ అదే మన సీఎం సీట్ అది. అంటే పబ్లిక్ ఇప్పుడు కూడా ఒకవేళ సరే ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే బీఆర్ఎస్ కి ఓటేస్తారు, బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. చూద్దాం ఎలక్షన్ అయినాక చూద్దాం. బై ఎలక్షన్స్ అయినాక బై ఎలక్షన్ ఇప్పుడైతే అప్నే మన ఏమంటారా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్న. జుబ్లీస్తా వాళ్ళు పైన వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అది అవుతుంది. అంటే 2-3 పేరు అనిపిస్తుంది. అంటే అజరుద్దీన్ పేరు, నవీన్ యాదవ్ పేరు, ఇంకో ఫేమ్ ఖురేషి, సో ఇట్లా అనిపిస్తుంది. అంటే ఎట్లా లోకల్ నవీన్ అన్నకి ఇవ్వాలి బెస్ట్. 100% మంచి వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి. కానీ నవీన్ అన్నకి ఇస్తేనే బెస్ట్ 100%. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతుండవు, కానీ వెనకాడుగా ఎప్పుడు 100% నవీన్ అన్న వస్తుంది. అంటే మన ప్రాబ్లం ఉన్నట్టు వస్తారా? అరే 100%. ఇప్పుడు నేను ఫోన్ నవీన్ అన్న కాల్ చేస్తాను. ఇప్పుడు కాల్ చేస్తాను నేను, లిఫ్ట్ చేస్తాడు. ఏం మాట్లాడదు, చేద్దామంటే చేద్దాం. Network coverage area. Please try later. అంటే నార్మల్ ఫోన్ కాల్ అంతా అవైలబిలిటీ ఉంటారా మన అన్న పబ్లిక్ అందరితో ఉంటాను. ఇప్పుడు నేనే చెప్తున్నా ఫోన్ చేసి మేము ముంగట అన్నది ఏంటంటే అయిపోతుంది. ఎందుకంటే నేను 2014లో ఆ నెంబర్ తిరిగినాను, ఎంఐఎం నుంచి తిరిగినా. అట్లా అని అన్నకి మనకు కొంచెం మంచిగా ఉందన్నమాట. ఎంఐఎం అంటే గుర్తుంది, ఎంఐఎం ఏమో ఒక ముస్లిం అభ్యర్థిని పెడితేనే మేము సపోర్ట్ చేస్తాం, లేకుండా చేయము అన్నట్టు. ఆడంటే ఈ ఓట్లు చీలిపోతేనే భయం. పబ్లిక్ అన్న ఒకటే అన్న, ఫుల్ ఎవరు వచ్చినా అన్న, ఎవరిని నించోబెట్టినా కాంగ్రెస్ ఉంటే బెస్ట్ అంట. నేనైతే ఎవరిని నించోబెట్టానా, అజరుద్దీన్ నుంచో, ఫైన్ ఖుషి నుంచో, ఎవరినన్నా నుంచో, కానీ కాంగ్రెస్ బెస్ట్. ఎందుకంటే ఒక తడ కాంగ్రెస్ ఉండి ఒక తడ బీఆర్ఎస్ ఉంటే పనులు కావు. 100% పబ్లిక్కి తెలియదు. ఇప్పుడు అన్నిటి దగ్గర కాంగ్రెస్ ఉండి ఒక తడ బీఆర్ఎస్ ఉంటే ఏం లాభం అన్న? కడతాబా దానం నాకెంత. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో అట్లా ఏంటంటే కాంగ్రెస్ అన్ని దగ్గర కాంగ్రెస్ ఉంటే బెస్ట్ అన్న. మన జుబ్లీస్ నుంచి అంటే నవీన్ అన్నకే ఇవ్వాలి. సపోర్ట్ అయితే గట్టిగానే ఇద్దాం. సపోర్ట్ అయితే 100%. అరే 100% నవీన్ అన్నకి ఇద్దాము. అరే ఇవ్వాలన్నా. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా కష్టపడు. ఇప్పుడు ఆ టికెట్ ఇవ్వలేరు అనుకో,
వేస్టింగ్ ఆయిల్. ఆ. జూబ్లీస్ నుంచి విఐపి సీట్ అంటారు కదా, నవీన్ అన్నకు ఆ సీట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ వాళ్ళ చేతులతో వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారు. ఓడగొట్టాలి. నవీన్ అన్నకి ఇస్తే బెస్ట్ అని నేను అంటున్నాను. నా అభిప్రాయం నా అభిప్రాయం. పబ్లిక్ టాక్ ఎట్లుంటుందో మనకు తెలియదు. ఎవరు ఇచ్చినా నా కాంగ్రెస్ వస్తే బెస్ట్.